దేవుడు అనేక రకాల బాధ్యతలను అప్పగించాడు. క్రైస్తవులను పడే వారికి దేవుడు అనేక రకాల బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యతలను ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు నేను అసలు ఏమేమి బాధ్యతలు ఉన్నాయో అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా, చేశామా? క్రైస్తవుడు అంటే నేటి క్రైస్తవ సమాజంలో చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంది? వీలైతే ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావటం, వాక్యాన్ని వినటం, మారు మనసు పొంది బాప్తిజం పొందటం, బాప్తిజం పొందితే ఇక అయిపోయింది, ఇక తన జీవితంలో దేవుని విషయంలో నెరవేర్చవలసినటువంటి బాధ్యతను నెరవేర్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ బాప్తిజం వరకే కాదు, దేవుడు అనేక రకాల బాధ్యతలను క్రైస్తవులమైన మన మీద దేవుడు మోపాడు. అవేం మోయలేని భారం అయితే కాదు, అవేమి చేపట్టలేని బాధ్యతలు అయితే కానే కాదు. మనకు చాలా ఉపయోగకరమైనవి, మనము ఈజీగా చేయదగనివి. అయితే ఆ యొక్క బాధ్యతలు ఏమై ఉన్నావో మనం ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని పిల్లరా, ఒక క్రైస్తవుడిగా లోకం పట్ల, సమాజం పట్ల మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి అనే దాని గురించి, ఆ బాధ్యతల్లో ప్రాముఖ్యమైన బాధ్యత కూడా ఒకటి ఉన్నది. ఆ ప్రాముఖ్యమైన బాధ్యత కూడా ఏమైనదో కూడా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దండి. దేవుడు ఒక క్రైస్తవుడిగా మనకు అప్పగించిన బాధ్యతలేంటి? ముందుగా క్రైస్తవుడు అవ్వాలంటే వాక్యాన్ని విని విశ్వసించి యేసుక్రీస్తును ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. పాపక్షమాపణ పొందుతాం. బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు క్రైస్తవునిగా మారిన తర్వాత ప్రతి ఆదివారము దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధిస్తే సరిపోతుందా? ఎంత మాత్రమే కాదు, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటే సరిపోతుందా? ప్రతి ఆదివారం కానుకలు వేస్తే సరిపోతుందా? వీలైనంత మటుకు సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటే సరిపోతుందా? కాదు. ఇవి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త పరిచర్య చేయాలి. సంఘ అవసరాలు గుర్తించాలి. ఔదార్య కార్యాలు చేయాలి. సత్క్రియలు చేయాలి. సంఘంలో పేదవారి పట్ల జాలి కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. క్రైస్తవుడుగా దేవుడి బాధ్యతలన్నీ అప్పగించాడు. అయితే ఆరాధనలో ఇవన్నీ ప్రాముఖ్యమై ఉన్నాయి. కానీ ఆదివారంతో పాటు మిగతా వారాల్లో కూడా సువార్త పరిచర్య విషయంలో, సంఘ అవసరతల విషయంలో, ఔదార్య కార్యాల విషయంలో, సత్క్రియల విషయంలో, సంఘంలో లేమి గల స్థితి వారి పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్థానిక సంఘం ద్వారా 73 మాసాలుగా 73 నెలలు అనాథలకు భోజన కార్యక్రమాన్ని మనం నిర్వహించున్నాము. ప్రతి మాసం కూడా కొనసాగిస్తూ ఉన్నాము. ఈ యొక్క సత్క్రియ పట్ల ఎంతమంది ఆసక్తితో ఉంటున్నారు, ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఈ యొక్క అనాథలకు భోజనాన్ని సిద్ధపాటు చేయాలని, ఆ యొక్క భోజనాన్ని ఏర్పాటు చేయాలని ఎంతమంది అవగాహన కలిగి ఉంటున్నారు అనేది ఒకసారి మనము
ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, ఒక క్రైస్తవుడుగా దేవుడు నీ మీద అనేక బాధ్యతలను అప్పగించాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే అంశము, క్రైస్తవులు పేదలను కరుణించాలా? క్రైస్తవులు పేదలను కరుణించాలా? క్రైస్తవులు అంటే ఎవరండి? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును పోలి నడుచుకునేవారు. క్రీస్తును పోలి నడుచుకునేవారు, లేదంటే క్రీస్తును అనుసరించి నడుచుకునేవారు, లేదంటే క్రీస్తును వెంబడించేవారు. కాబట్టి క్రైస్తవులు పేదలను కరుణించాలా? అవసరం లేదా అనేది ఒకసారి మనం గమనిద్దండి. ఇప్పుడే మనం చూసిన దేవుడు రకరకాల బాధ్యతలను క్రైస్తవులైన వారి పట్ల దేవుడు పెట్టాడు. ఆ బాధ్యతల్లో పేదలను కరుణించాలనేది చాలా ప్రాముఖ్యమైన బాధ్యత. ఈ మాటను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఏదో మన జ్ఞానం నుండి, మన బుర్రలో నుంచి తీసుకున్న మాట కాదు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనానికి రండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక పేదవాడు ఉండిన యెడల పేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. ఏమన్నాడండి దేవుడు? నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఉండిన యెడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడని ఎంతమంది తెలుసు? పేదలను కరుణించాలని దేవుడు ఒక ఆజ్ఞగా ఇచ్చాడని ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది లేఖన భాగాన్ని చదివిన్నా కూడా ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అర్థం చేసుకున్న తర్వాత ఎంతమంది అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. కాబట్టి పేదలను కరుణించాలనేది దేవుని ఆజ్ఞ, మనుషుల ఆజ్ఞ. మరి 73 మాసాల్లో జరిగినటువంటి ఈ యొక్క అనాథల భోజన కార్యక్రమం విషయంలో, ఈ పేదలను కరుణించే విషయంలో, పేదలకు సహాయం చేసే విషయంలో ఎన్ని మాసాలు నీ కష్టార్జితాన్ని కరుణించడానికి ఉపయోగించావు? ఎన్ని మాసాలు మన కష్టార్జితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశామండి? ఎన్ని మాసాలు ప్రయత్నం చేశాం? ఎవరైనా మీ హృదయం మీద చేసుకొని చెప్పగలరా? ఇదిగో 73 మాసాల్లో ఒక్క మాసం కూడా విడవకుండా నేను ప్రతి మాసము కూడా అనాథల పట్ల, పేదల పట్ల నా యొక్క కష్టార్జితాన్ని వెచ్చించున్నాను అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకని? దేవుని ఆజ్ఞ కదా, దేవుడు ఆజ్ఞాపించాడు కదా. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని క్రైస్తవులుగా మనమే అనుసరించకపోతే మన లోకానికి ఏ మాదిరిగా ఉంటాము? మనం లోకానికి ఏ మాదిరిగా ఉంటామండి? అంటే దేవుడు క్రైస్తవులు అనే వారిని ఖచ్చితంగా పేదల గురించి ఆలోచన చేయాలి. ఆలోచన మాత్రమే కాదు, వాళ్ళ అవసరతను తీర్చాలని దేవుడు కోరుతున్నాడు. వాళ్ళ అవసరతను
తీర్చాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు ఎంతమంది క్రైస్తవులు పేదలను కరుణించాలనే ఆశను కలిగి ఉన్నారు, ఆసక్తిని కలిగి ఉన్నారంటే, మన జగిపేట పట్టణంలో దాదాపుగా ఒక 20,000 మంది క్రైస్తవులు ఉన్నారనుకుంటే, 20,000 మందిలో ఎంతమంది పేదల పట్ల జాలిగల మనసును కలిగి ఉన్నారు అంటే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. సరే, వారికంటే అసత్యంలో ఉన్నటువంటి వారికంటే దేవుని ఆజ్ఞలు ఏమేమి ఉన్నావో కూడా తెలియదు. మరి తెలుసుకున్న మనము ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? ఇంకా ఎన్ని మాసాలు నిర్లక్ష్యం చేస్తాము? ఇంకా ఎంత సమయం కావాలి? మనము పేదలను కటాక్షించడానికి, కరుణించడానికి, మన హృదయాలు సిద్ధపరచుకోవడానికి ఇంకా ఎన్ని మాసాలు కావాలి మనకు సమయం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయుష్కాలం అనేది మన చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉంది. ఈ యొక్క మాసములో దేవుడు నీకు ఆయుష్కాలాన్ని పొడిగించి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనుటకు, పేదలను కరుణించుటకు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, ఒకవేళ నువ్వు చనిపోతే, వచ్చే నెల పేదలను కటాక్షించే విషయంలో ఆ సమయం వరకు నువ్వు ఉండకపోతే, దేవుడు నిన్ను లెక్కడితే ఏం చెప్తావు? ఆయనకు లెక్క ఏం చెప్పగలమంటే ఆయనకు లెక్క. కాబట్టి మరి సహోదరి సోదరులారా, పేదలను కరుణించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. పేదలను కరుణించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. కాబట్టి పేదలను పేదలను కరుణించాలనేది దేవుని ఆజ్ఞ అంటే ఖచ్చితంగా కరుణించాలనేది దేవుని ఆజ్ఞే. ఇంకా మనం గమనిస్తున్నట్లయితే ఇదే ద్వితీయోపదేశకాండం 15 గమనిస్తే, పేదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును పేదలకును ఆవశ్యకముగా నీ చెయ్యి చాపవలెను. ఆవశ్యకముగా అంటే ఖచ్చితంగా అంటే అర్థమైంది. నీకు వీలైతే చెయ్యి, వీలు కాకపోతే చేయొద్దని కాదు. దేవుడు ఖచ్చితంగా పేదల పట్ల ఆవశ్యకంగా వాళ్లకు మన చేతులను చాపాలంటున్నాడు. చేతులను చాపడం అంటే మన చేయి ద్వారా మన కష్టార్జితంలో నుండి కొంత భాగాన్ని తీసి వాళ్లకు ఆహారం ద్వారా కానీ, ఆ యొక్క వాటర్ ద్వారా కానీ, వస్త్రాల ద్వారా కానీ, ఇంకా వాళ్ళకు చాలా అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను మనము తీర్చాలి. వాళ్ళకు మన స్థితి కొలదే, మన చేతనేంత మట్టుకే. మనమేం అప్పు చేసి ఇవ్వనవసరం లేదు. కానీ దేవుడు మనకు స్థితిని ఇచ్చినప్పుడు ఆ స్థితిని బట్టి ఖచ్చితంగా పేదలకు ఆవశ్యకముగా అన్నాడు. మళ్ళోసారి 11వ వచనం చూడండి. పేదల దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును పేదలకును ఆవశ్యకముగా నీ చెయ్యి చాపవలెను. చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి. నిజంగా
ఆజ్ఞాపిస్తున్నాడా లేదా అనేది. కొంతమంది మనసులో రావచ్చు, ఏందండి జగ్గిపేటలో ఎంతమంది చర్చికి పోయాలు ఉంటే, ఎంతమంది క్రైస్తవులు ఉంటే ప్రతి నెల మనమే చేయాలా అనాథలకు? ఏం దేవుని ఆజ్ఞ అది? దేవుని ఆజ్ఞ కాదా? ప్రతి నెల మనమే చేయాలంటే ప్రతిరోజు దేవా నేనే టిఫిన్ చేయాలా, నేనే భోజనం చేయాలా అని ఎప్పుడైనా అనుకున్నావా? మనమైతే సమృద్ధిగా పుష్టిగా ప్రతిరోజు మన యొక్క దేహానికి ఏమేమి అవసరమైన వాటన్నిటినీ తింటున్నాం, భుజిస్తున్నాం, తాగుతున్నాం. అనాథల పట్ల కనీసము మాసానికి ఒక్కసారైనా వారి ఆకలి తీర్చే స్థితి మనకు దేవుడిచ్చాడు. కానీ చాలా మంది నిర్లక్ష్య పెడతా ఉన్నారు అటువంటి గొప్ప బాధ్యతను. నిజంగా దేవుడు మనకు ఇటువంటి బాధ్యతను ఇచ్చాడంటే మనం చాలా ధన్యులము. మనం పేరు ప్రఖ్యాతులు గల వారికి ఉంటేనో, ఐశ్వర్యవంతులుగా ఉంటేనో దేవుడు మనకి అవకాశాన్ని ఇవ్వాల. దేవుని కాపుదల, దేవుని కృపది. కానీ దేవుడు మన ఎలా చూపినటువంటి కృపను మనం నిర్లక్ష్య పెట్టేవారిగా ఉంటున్నాము, అశ్రద్ధ చేసేవారిగా ఉంటున్నాము. దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. ఏమవుతాడు? దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పేదలను ఆవశ్యకముగా మనం ఏం చేయాలి? వారికి మనం చేయి చాపాలి, వారికి మన చేయి చాపాలి. ఇంకా నిర్గమాకాండము 22వ అధ్యాయము 22 నుంచి 24 వర్షాలు మనం గమనిస్తే ఇక్కడ కూడా మోషే గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చదవలు కలిగిన వాటి చదవండి, చదవటానికి ప్రయత్నించండి. టిఫిన్ చేయకుండా పాపం నీరసంతో ఉన్నవాళ్ళు చదవని అవసరంలే. 22వ అధ్యాయం నిర్గమకాండము 22 నుంచి, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ఏమన్నాడండి దేవుడు? విధవరాలినైనను దిక్కులేని పిల్లలైనను బాధ పెట్టకూడదు. బాధ పెట్టమంటే మనం వాళ్ళకు సహాయం చేసే స్థితి ఉన్నా కూడా చేయకుండా మన చేతులను ముడుచుకోవటము. అప్పుడు వాళ్ళు బాధపడతారా? ఎందుకంటే ఆ యొక్క సమయానికి ఆహారం అందకపోతే వాళ్ళు ఇంకా నీరసించిపోతారు, వాళ్ళు ఇంకా ఎక్కువగా బాధింపబడతారు. కాబట్టి క్రైస్తవులుగా మన బాధ్యత ఏమైనదంటే పేదల విధవరాలను కానీ దిక్కులేని పిల్లలు కానీ బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి నాకు మొరపెట్టనిలా, నేను నీక్షముగా వారి మొరను వెందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను. అంటే బేదలను బేదల గనక మనము సహాయం చేస్తే దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప మన మీద ఇంకా అధికంగా ఉంటది. ఒకవేళ వాళ్ళని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే దేవుని కోపము మన మీదకి వస్తుంది. దేవుని కోపము మన మీదకి వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు అనాథల పట్ల, పేదల పట్ల ఇటువంటి బాధ్యతను కలిగి ఉంటామంటున్నాడు. ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించాడంటే అది ఖచ్చితంగా తూచా తప్పకుండా చేయాల్సిన క్రియ. ఇంకా మనము లేవియాకాండము 25వ అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేయండి. నిజంగా లేఖన భాగాలు ఎలాగ ఉన్నవా లేవా అని. లేవియాకాండము 25వ అధ్యాయము 35వ వచనము, 25-35 చదవండి. అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన యెడల నీవు వానికి సహాయం చేయవలెను.
అతడు నీ వలన బ్రతకవలెను. చాలండి. పరవాసి అయినను, పరవాసి అంటే ఎవరండి? వేరే చోట్ల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎవరైనాను 73 మాసాల్లో ఒక 10 మాసాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి కనిపించడం, ఆ వ్యక్తి మరో ప్రాంతానికి వెళ్తారు, మరో ప్రాంతంలో వ్యక్తి ఇక్కడికి వస్తారు. అయినా సరే మనము వీళ్ళు జగిపేటలో మొన్నటి వరకు కనపడలేదు కదా, నేను ఎందుకు ఇవ్వాలని అనుకోకూడదు. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడలా, ఆ అనాథలను మనం ఏ భావంతో చూడాలి, ఏ భావంతో ఇవ్వాలి? నేను ఉండోనైతే ధనవంతుడినైతే ఈ బేదవాడికి నేను ఇస్తున్నాను అనుకోవాలా? ఆ యొక్క అనాథన బేదవాడిని ఏ మనసుతో చూడాలని దేవుడు అన్నాడు. సహోదరుడు అంటే అర్థం ఏందండి? మన తోటి సమానుడు. అనాథలను ఏ చూపుతో చూడాలి మనము? మన తోటి సమానుడు, మన తోటి సహోదరుడు. చూస్తున్నావా? అలాంటి భావం నిజంగా మనలో ఉందా? అలాంటి భావం నిజంగా మనలో ఉంటే వండటానికి ప్రతి సహోదరి ఫోన్ చేయకుండే వస్తారు సమయానికి. అలాంటి భావన మనలో నిజంగా ఉంటే ఫోన్ చేసి బ్రతిమలాడుకోకుండా పంచట్లో సహోదరులు ముందుగానే వస్తారు. కానీ ఆ భావం లేదని నేనైతే రూఢిగా చెప్పగలను. ఇక్కడ ఉన్న చాలా మందికి ఎన్నోసార్లు ఫోన్ చేయాలి పంచడానికి, రండి 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 అని. వేరే భౌతికమైన కార్యక్రమాలకు కూడా అలాగే ఫోన్లు చేసి పిలిపించుకుంటున్నారా? మీ మేనేజర్ ప్రతిరోజు ఫోన్ చేసి జాబుకి రండి అని చెప్తున్నాడా? మీ యజమానుడు కూడా అంతే ఫోన్ చేస్తున్నాడా? మీరు స్నేహితులతో వెళ్ళే విషయంలో కూడా అలాగే ఫోన్ చేయించుకుంటున్నారా? అంటే మన మనస్సులో ఆ భావం లేదు. ఏ భావం? వారు కూడా మన సహోదరులే, వారు కూడా దేవుని చేత నిర్మించబడిన వారే, వారు కూడా దేవుని చేత సృజింపబడిన వారే. అది భావం లేదు. నిజంగా ఆ భావన తండ్రి చిత్తాన్ని పూర్తి స్థాయిలో జరిగించినటువంటి క్రీస్తు ప్రభు వద్ద ఉంది. ఎందుకంటే 33.5 సంవత్సరాల రక్తస్రావంతో గల స్త్రీని హక్కును చేర్చుకున్నాడు. అనేక మంది రోగం గల వాటిని కూడా స్వస్థపరిచాడు, ముట్టాడు. అపోస్తులు కూడా వాళ్ళు కూడా అలాంటి భావాన్ని కలిగి ఉన్నారు. ఆదిమ క్రైస్తవులు కూడా ఆ యొక్క యెరూషలేము పట్టణంలోకి 3,000 మంది పెంతెకోస్తు పండుగ దినాన వచ్చినప్పుడు వాళ్ళు బాప్తిసం తీసుకొని ఉన్నప్పుడు వాళ్ళ స్థిరాస్తులను అమ్మి అందరికి సమానంగా పంచుకున్నారు. ఎందుకనుకో తెలుసా? అందరం సమానమే. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిని నా కొరకు మాత్రమే కాదు, ఎవరైతే ఈ లోకంలో భేదలుగా ఉన్నారో, ఎవరైతే దీనులుగా ఉన్నారో వారి కొరకు కూడా కేటాయించాలి అనే గొప్ప మనసును వారు కలిగి ఉన్నారు. ఎందుకు కలిగి ఉన్నారంటే వారు అంత టెక్నాలజీ లేరు కాబట్టి, వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకోలేదు కాబట్టి. ఇప్పుడు మనం ఎలా కలిగి ఉంటాం? మనం టెక్నాలజీని అన్ని పుచ్చుకుంటున్నాం కదా, మంచి ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నాం కదా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం కదా. మరి సూటు బూటు వేసుకొని మనం భేదలను ఎలా సహోదరుగా భావించగలం? వాళ్ళ కొరకు ఆ యొక్క భోజన ప్యాకెట్లను పరచడానికి ఎలా రాగలం? విఐపీలు కదా, 1-4 సార్లు ఫోన్ చేయించుకుంటాం. కానీ అలా ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. భేదలైన పాటు పట్ల ఇంకా ఏమన్నాడు చూడండి. దేవుడు ఒక గొప్ప మాట తెలియజేస్తున్నాడు. అతడు నీ వలన బ్రతకవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. ముందుగా వాళ్ళకు సహాయం చేయటంలో నీవు అక్కడ కలిగి ఉండాలి, నువ్వు సిద్ధపాటుని కలిగి ఉండాలి, నువ్వు ఆసక్తిని కలిగి ఉండాలి. ఇంకా నీతో పాటు ఎందరైతే
నీ తోటి క్రైస్తవులుగా, బంధువులుగా, నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రోత్సహించాలి మనం. అయ్యా పేదవారి పట్ల దేవుడు ఇలాగూ కరుణ చూపమంటున్నాడు, ఇదిగో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనం ఆ ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి అని ముందు మనం చేస్తూ వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు. మనం చేయకుండా వాళ్ళకి చెప్తే ముందు నువ్వు చేసి నాకు చెప్పంటారు. అవునా? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆ భేదాలు మన వల్ల బ్రతకాలంటే మనం ఏం చేయాలి? చేయాలంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 16 నుంచి మనం గమనిస్తే కీర్తన కంటే ముందు ఉంటుందండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం నుంచి 31:16 నుంచి, బేదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులో క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బేదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను, వారి దేహములు నన్ను దేవింపకపోయినను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిము పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజ శల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక. ఏమన్నాడు దేవుడు? బేదలకు చెందాల్సిన దాన్ని ఏం చేయాలంట? బేదలకు చెందాల్సిన దాన్ని వాళ్ళకు చెందినట్లు బాధ్యత తీసుకోవాలి, బాధ్యత వహించాలి, బాధ్యత కలిగి ప్రవర్తించాలి. వండే విషయంలో స్త్రీలైనా, పంచే విషయంలో సహోదరులైనా, ఒకవేళ మన ద్వారా వారికి చెందాల్సిన దాన్ని చెందకపోతే దానికి శిక్షార్హులు మనమే, కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, సార్ ఆలోచన చేసుకోండి. ఇంకా ఇదో యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, యోబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడుడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. దీనులకు ఆయన ఏం చేస్తారంట? మరి ఆయనను అనుసరించే మనం కూడా దీనులకు న్యాయం జరిగించాలా, అన్యాయం జరిగించాలా? ఏమండి? ఆయనను అనుసరించే నీవు నేను కూడా ఆయనైతే దీనులకు న్యాయం జరిగించాడంట. మరి ఆయనను అనుసరిస్తున్నామని చెప్పుకునే నీవు నేను వారి పట్ల న్యాయాన్ని జరిగించాలా, అన్యాయాన్ని జరిగించాలా? న్యాయం అంటే ఏంది, అన్యాయం అంటే ఏంది? చైర్లో కూర్చొని తీర్పు తీర్చడం న్యాయం అంటే? న్యాయం అంటే ఏంటండి? వాళ్ళకు కనీసము మన స్థితి కొలది, మన స్తోమత కొలది వాళ్ళకి ఆహారాన్ని అందించడం, మన స్థితి స్తోమత కొలది వారికి ఆహారాన్ని, దాహాన్ని, వస్త్రాలను ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలి, అందించాలి. వాళ్ళకు అందించాలి. ఇది న్యాయం చేయటం. అదే అన్యాయం చేయటం అంటే మనకు స్థితి ఉన్నా కూడా ఇవ్వకుండా ఉంటాం, స్తోమత ఉన్నా కూడా ఇవ్వకుండా ఉంటాం. వీటిని వారికి కనీస అవసరాలు కదా, ఈ యొక్క ఆహారం కానీ,
దాహం తీస్తాం కానీ వస్త్రాలు అనేవి ప్రైమరీ నీడ్స్ అంటారు. ఏంటిది? ప్రైమరీ నీడ్స్ అంటే కనీస అవసరాలు. ఆహారము, దాహము, వస్త్రాలు. సెకండరీ నీడ్స్ అంటే వాళ్ళకు గృహము ఇంకా వగైరా. కానీ ఇవి మనం వాళ్ళకు తీర్చినా తీర్చపోయినా ప్రైమరీ నీడ్స్ మన స్థితిని బట్టి ఇవి ఖచ్చితంగా అయితే తీర్చాలి. అది ఎవరు అప్పగించిన బాధ్యత? మనం ఏదో గొప్పకుంటానికి మనం నిర్ణయించుకున్న బాధ్యత దేవుని ఆజ్ఞది. దేవుని ఆజ్ఞ. బెందు ముందురా, కూర్చోవచ్చు. దేవుని ఆజ్ఞ ఉన్నది. ఏమిటి దేవుని ఆజ్ఞ? దీనులకు బీదలకు న్యాయము జరిగించాలి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 18వ వచనము. ప్రతి ఒక్కరు కూడా లేఖనాలు అలాగ ఉన్నవా లేవా, నిజంగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారం దేవుడు చెప్పారా చెప్పలేదా అనేది గమనించండి. కనీసం రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నిజంగా లేఖనాలు అలాగ ఉన్నవా లేవని పరిశీలన చేయొచ్చు. చదవండి. ఆయన తల్లిదండ్రులు లేని వానికి ఎదవరాలికి న్యాయం తీర్చి పరదేశీయులను దయించి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. చాలండి. ఆయన ఏమైనాడంట? ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయులను దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. అన్న వస్త్రములను అనుగ్రహించువాడు అంటే భేదమైన వారి పట్ల మనము న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుడు పేదలకు న్యాయం చేస్తాడు. ఎలాగూ చేస్తాడు? దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక ఉద్యోగం రావట్లో కానీ, ఒక పనుబాటులో కానీ, ఏ దేనిలోనైనా సరే ఎలాగ చేస్తారండి? దేవుడే స్వయంగా వచ్చి చేస్తాడా? ఏదో ఒక మనిషి ద్వారా, ఎవరో ఒక సహోదరు ద్వారా సహాయం చేస్తాడా? మనం అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాం కదా, బ్రదరు నేను అసలు అనుకోలేదండి, అసలు ఆ బ్రదర్ ఎవరో తెలియదండి, నాకు వచ్చి సహాయం చేసిండు. అవునా? ఆ సహోదరి ఎవరో కూడా తెలియదండి, నా ఆపదలు ఆదుకుందంటామే. అంటే ఏంటది? దేవుడు వారి ద్వారా నీకు నీ అక్కర్లో, నీ అవస్థలో సహాయం చేశాడు. మరి నీవు కూడా పేదలకు దేవుని పక్షాన మనం వెళ్ళి పేదలకు సహాయం చేయాలి. పేదలకు ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎవరి పక్షాన వెళ్ళి సహాయం చేయాలి? దేవుని పక్షమున. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని అనుసరించే వారిగా మనం జీవిస్తున్నాం. క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా మనం ఎంచబడ్డాము దేవుని చేత. పరిశుద్ధులుగా ఎంచబడిన తర్వాత, క్రైస్తవులుగా మనము జీవితాన్ని ప్రారంభించిన తర్వాత దేవుడు సంతోషించే కార్యాలను చేయాలా? ఈ లోకం సంతోషించే కార్యాలు చేయాలా? వాస్తవంగా అయితే దేవుడు సంతోషించే కార్యాలు చేయాలని నోటితో బలంగా చెప్తాం, కానీ నెలకి 720 గంటలుంటే 719 గంటలు మన శరీరం కొరకే కేటాయిస్తున్నాం. ఒక గంట లేదంటే ఒక అర్ధ గంట కూడా అనాథల భోజన కొరకు చాలా మంది కేటాయించట్లే. ఇక సాగులు చెప్తారు, ఎన్ని సాగులు చెప్తారో. ఏంది బ్రదరు, ఏంది సిస్టర్ రాలేదంటే సాగులు, ఎన్ని నేర్చుకోవచ్చో వాళ్ళ దగ్గర సాగులు, అన్ని సాగులు చెప్తా ఉంటారు.
కానీ ఆలోచించండి ప్రియ సహోదరి సోదరులారా, నిజంగా పేదలైన వారి పట్ల, అనాథలైన వారి పట్ల న్యాయమైన ప్రవర్తనను నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉండాలనేది దేవుని ఆజ్ఞని కనీసం గమనించావా? ఒకవేళ ఎప్పటివరకు నువ్వు గ్రహించలేకపోతే, గమనించలేకపోతే ఈ లేఖనాల ప్రకారమైన గమనించాలి. ఈ లేఖనాల ప్రకారమైన మనము గమనించాలి. ఆయన అయితే న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఆయన పితల కాలంలో కానీ, పాత నిబంధన కాలంలో కానీ, క్రొత్త నిబంధన కాలంలో కానీ ఏ కాలంలోనైనా సరే పేదలైన వారి పట్ల, అనాథలైన వారి పట్ల, దీనులైన వారి పట్ల ఒకే మనసును కలిగి ఉన్నాడు. ఈనాడు నువ్వు ఎటువంటి మనసును కలిగి ఉన్నావు? ఆయనను అనుసరిస్తున్నానని చెప్పుకునే నీవు ఒకసారి ఆలోచన చేసుకో ప్రియా సహోదరి సహోదరుడా. ఒకసారి ఆలోచన చేసుకో. నీవు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో? న్యాయమైన ప్రవర్తన కలిగి ఉన్నావా? అనాథల పట్ల, పేదల పట్ల న్యాయమైన ప్రవర్తనను నువ్వు కలిగి ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడతావు. నీ కార్యాల ద్వారా దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. ఒకవేళ నువ్వు పేదల పట్ల అన్యాయపు ప్రవర్తన కలిగి ఉంటే నీ క్రియల ద్వారా దేవుడు దుఃఖించేవాడిగా ఉంటాడు, రౌద్రుడిగా మారతాడు. నీ ఎడలైన ఆయన కోపాన్ని నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఆయన కోపాన్ని ఆ పట్టణంలో ఉన్నవారు ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. అలాంటి ఉగ్రతను దేవుడు మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, పేదల పట్ల ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఎంత మట్టుకు బాధ్యత కలిగి ఉండాలనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మనము బాధ్యత కలిగి కరుణిస్తే, పేదలను కరుణిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఏమైనవో తెలుసా? కీర్తన గ్రంథము 41 అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏంటంట? పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎక్కడి నుంచి? ఆపదల నుండి, ప్రమాదాల నుండి. అవునా? కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఏంటో తెలుసా అర్థము? ఏ కొదువ లేనివాడు. ధన్యుడు అంటే అర్థమైంది, ఏ కొదువ లేనివాడు. ఈ లోకంలో నువ్వు 50,000 రూపాయలు సంపాదించినా, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించినా, 4 లక్షలు సంపాదించినా చాలా మంది జీవితాల్లో కొదువు ఉంది. కానీ దేవుడు అనుసరించమన్న ఆజ్ఞలన్నిటిని నువ్వు తూచా తప్పకుండా అనుసరిస్తే నువ్వు నెలకి చాలా తక్కువ సంపాదించినా కూడా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. నిన్ను ధన్యుడిగానే ఉంచుతాడు. నీకు ఏ లోటు రాకుండా ఆయన నిన్ను పోషిస్తాడు. ఎందుకంటే ఏలియాకు కుమారుడు కానీ కుమార్తెలు కానీ లేరు. కాకోలము ద్వారా పోషించాడు. మళ్ళా మాంసాహారాన్ని ఆయనకు అందించాడు. అవునా? ఇజ్రాయేలుకు 40 సంవత్సరాలు మన్నాను కురిపించాడు, పూరేలను కురిపించాడు. 2 మాంసాహారాలే. అవునా? కాబట్టి దేవుడు అంత గొప్పగా మనల్ని పోషించగలడు. ఎప్పుడు? పేదలను కటాక్షిస్తే, కరుణిస్తే. అది మన ఇష్టానుసారంగా కాదు, ఆయన ఇష్టానుసారంగా కరుణిస్తే. ఒకవేళ కరుణించకపోతే వచ్చే శిక్ష ఎందుకు గమనిద్దండి. ద్వితీయోపదేశకాండం 27 అధ్యాయం 19 వస్తున్నాం. ఇదే ద్వితీయోపదేశకాండం 27:19. కరుణించకపోతే వచ్చే శిక్ష ఎందుకు గమనిద్దండి. ప్రతి ఒక్కరు కూడా చూడాలి లేఖనాలను. పరదేశికే గాని
తండ్రి లేని వారికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా, ఏంటంట? పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్చువాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు. అదేంటి బ్రదరు, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తున్నాగా, ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో చేయి వేస్తున్నాగా, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాగా, ఏ అనాథల భోజన కార్యక్రమంలో పాల్గొనకపోతే దేవుడు శిక్షిస్తాడా అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞల్లో కట్టడంలో గైకొన్నటియే దేవుని నీతిని అనుసరించడము. ఇదే ద్వితీయోపదేశకాండము 6:20 ప్రకారము. కాబట్టి దేవుడు చెప్పిన అన్ని ఆజ్ఞలు పాటిస్తే పరలోకమా, కొన్నిటిని పాటిస్తే పరలోకమా? ఈ లోకంలో బోనస్లు ఇచ్చినట్టుగా బోనస్లు ఏమి లేవండి, అర్థమవుతుందా? ఆఫర్లు ఇచ్చినట్టుగా ఆఫర్లు ఏమి లేవండి. ఇదిగో నువ్వు ఇది చేస్తే ఇది అని అంటానికి దేవుడే అదేమి ఎగ్జంప్షన్ ఏమి లేదు, ఆఫర్లు ఏమి లేదు. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు తూచా తప్పకుండా దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడలు ఖచ్చితంగా గైకొనాల్సిందే, ఆచరించాల్సిందే, అనుసరించాల్సిందే. కాబట్టి మరి సహోదరి సోదరులారా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ధన్యులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడా, శాపగ్రస్తులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడా? మాట రాట్ల అందరికి ఎలాగ ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ధన్యులుగానా శాపగ్రస్తులుగానా? మరి ధన్యులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? నిజమైన విశ్వాసులైతే ఆ అనాథలకు భోజన కార్యక్రమం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కార్యము జరిగించకు దేవుడు నాకు ఆ దేవానాయక ఆయుష్కాలాన్ని పొడిగించుతండి అని ప్రార్థన చేసుకుంటాడు. అవునా? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారండి 73 మాసాల్లో? ఒక్కసారి ప్రార్థన చేసుకున్నారా? దేవా, గొప్ప కార్యములో పాలు పంపులు పొందే బాధ్యతను, ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని నాకు దయచేతండి అని. మన బంధువుల్లో పెళ్ళి ఉంటే ఆ పెళ్లి వెడ్డింగ్ కార్డు ఇచ్చిన దాంట్లో ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాం. అయ్యా, టయానికి బస్సు అందాలి, ముందుగానే 2 రోజుల ముందు మేనేజర్ సెలవు ఇవ్వాలి, భార్యను సంతోష పెట్టాలి, ఊరు వెళ్ళాలి బస్సు ఎక్కి. కానీ దేవుని కార్యాలు వచ్చేసరికి మనం అనేక మార్లుగా వాట్సాప్ మెసేజ్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా, ఫోన్ల ద్వారా అనేక రకాలుగా మోటివేట్ చేస్తున్నా కూడా, పురుకొలుపుతూ ఉన్నా కూడా, అవునా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టారా, ఫోన్ చేశారా, మా ఫోన్ సైలెంట్లో ఉందండి చూసుకోలేదు అని చెప్పేవారు లేకపోలేదు. ఎంత సింపుల్గా అబద్ధపడతారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు శిక్ష వేస్తాడు. 2 కొరింథీ 5:10 ప్రకారం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డమైన సరే దేహముతో జరిగించిన ప్రతి వాటికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆ క్రీస్తు ప్రభు అడిగే ఆ యొక్క లెక్కలో అనాథల గుర్చి కూడా, పేదల గుర్చి కూడా ఉంటుందా ఉండదా? లంచం ఇచ్చేదన్నా మర్చిపోయేటట్టు చేయగలం మనం. ఈ లోకల్లో లంచాలు ఇవ్వటం బాగా అలవాటు మనకు, మేనేజ్ చేసుకోవటం బాగా అలవాటు. అలాగే అనుకుంటున్నాం. అలాగైతే ఆ పప్పులైతే ఉడకో, ఆ పప్పులైతే లంచాలు ఇచ్చి ఆయన మేనేజ్ చేసే స్థితి అయితే ఈ భూమి మీద ఎవరికి లేదు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, నెలకు 720 గంటలు ఉంటాయి. 720 గంటల్లో సుమారుగా ఒక 240 గంటలు మన ఉద్యోగాలకు, వ్యాపారాలకు, పనులకు మనం కేటాయిస్తే, ఇంకొక 240 గంటలు మనం నిద్ర కేటాయిస్తే, ఇంకా మనము మిగతాది ఎందుకు కూడా కేటాయిస్తాము? కుటుంబ అవసరాల కొరకు నెలకు 180 గంటలు,
ఇంకో దానికి ఇంకో 180 గంటలు మన ప్రయాణాల కొరకు. మరి మిగతాది ఆరాధనకు నెలకు 4 ఆదివారాలు ఉంటే ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తే 4 రోజులు 8 గంటలు మహా అయితే. మరి అంటే 720 గంటల్లో మనం మన ఆత్మ కొరకు కేటాయించేది కేవలం 8 గంటలే. ఒకవేళ అనాథలకు భోజన కార్యక్రమాన్ని కూడా పాల్గొంటే నెలకు ఒకసారి, అంటే 1 గంట మాత్రమే. అంటే 720 గంటల్లో 1 గంట కూడా కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో నేడు క్రైస్తవులు ఉంటున్నాం. మళ్ళా మనం మన గృహాల పోయి చెప్పుకుంటాం, నేను మంచి విశ్వాసిని, మంచి క్రైస్తవుని. 1 గంట కూడా, నెలకి 720 గంటలు ఉంటాయి. 720 గంటలు 1 గంట కానీ కనీసం 1 అర్ధ గంట కూడా కేటాయించలేము. ఇది మన విశ్వాసం. ఇది సిగ్గుతో తలంచుకోవాలి నిజంగా. మధ్యలో స్నేహితులతో గడపడానికి 100 గంటలు, మొబైల్కి 50 గంటలు, వీటన్నిటికైతే వీటిలో 240 గంటలు 10 నిమిషాలు, 1 నిమిషం కూడా మనం వేరే పనులు చేయడానికి కేటాయిస్తాం. దీనిలో కూడా వేరే పని చేయడానికి కేటాయిస్తాం. దీనిలోనైనా దేనిలో కూడా అడ్జస్ట్ కాలేవు. వీటన్నిటికీ తూచా తప్పకుండా సమయాన్ని అయితే పాటిస్తాం. కానీ అనాథల కొరకు 1 గంట కూడా కేటాయించలే స్థితిలో మనం ఉంటున్నాం. మళ్ళా 73 మాసాలుగా జరుగుతుంది ఈ యొక్క సత్క్రియ అనేది. మాకు అలవాటు కాలేదండి, మొన్నేగా అంటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు కేటాయించే ఉద్యోగానికి 240 గంటలు, అవి పడుకోవడానికి కానీ, కుటుంబంతో గడపడానికి కానీ, ప్రయాణాల కొరకు కానీ, స్నేహితుల కొరకు కానీ, మొబైల్ కొరకు కానీ, నువ్వు తినటానికి ఏది కూడా నువ్వు భూమి దాటిపోయిన తర్వాత ఉపయోగపడవు. కానీ నువ్వు ఆరాధనకు, అనాథల భోజన కార్యక్రమానికి నువ్వు కేటాయించే అర్ధ గంట కానీ, గంట కానీ భూమి దాటిపోయిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు నిత్య సంతోషం పొందటానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. మనం ఆలోచించుకుంటాం కదా, పలానా కంపెనీలో పోతే 15,000 శాలరీ అన్నడు, ఇంకో కంపెనీలో పోతే 20,000 అండు. ఇదే బెస్ట్ నాకు, ఎందుకంటే ఎక్కువ శాలరీ ఇస్తుంది. అవునా? ఎక్కువ శాలరీ, తక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే. మీరు భౌతికంగా ఆలోచన చేసినట్టే నెలకు 1 అర్ధ గంట అనాథ కార్యక్రమానికి 1 గంట కేటాయిస్తే చాలు, దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి మీ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోమని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం నెలకు 20,000 సంపాదిస్తుంటే 20,000లో కనీసం 200 కూడా కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో చాలా మంది ఉంటారు. పనుబాట్లకు, ఉద్యోగానికి, వ్యాపారానికి పోయొచ్చి సినిమాలు, సీరియళ్ళు, ప్రోగ్రాంలు పెట్టుకొని చూడటానికైతే, ఆ యొక్క డిష్ ఖర్చుకైతే నెలకి 300 400 ఖర్చు పెడతారు. మన బిడ్డల కొరకు నెలకు 1,000 రూపాయలు, 2,000 ఖర్చు పెడతారు. కానీ అనాథల కొరకు 100 200 ఇవ్వాలంటే ఎంతో భారంగా 20,000 ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు. 200 ఇవ్వటానికి 20,000 ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు.
నువ్వు 20 ఏళ్ళలో 19,800 నువ్వు కట్ చేసేది భూమి దాటిపోయిన తర్వాత నీకు ఉపయోగపడదు. ఈ 200 ఈ 100 భూమి దాటిపోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుంది. ఇంత వివరంగా చెప్పినా కూడా మట్టి బుర్రలకి ఎక్కట్లేదు. రోజుకి ఒకళ్ళు 1000 సంపాదిస్తారు, ఒకళ్ళు 2000 సంపాదిస్తారు, ఒకళ్ళు 500 సంపాదిస్తారు. ఒక్కరోజు కూలి మనం అనాథలు కేటాయించలేమా? మన స్నేహితులకు ఒకసారి ఒక 4 ఫ్రెండ్స్కి వెళ్ళి హోటల్కి వెళితే 3,000 బిల్లు అవుద్ది, 2,000 బిల్లు అవుద్ది. కానీ ఆ ధనంలో ఒక 10% అనాథలు కేటాయించలేమా? ఎందుకొరకు నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నాము? కాబట్టి దేవుని పిల్లరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. పేదలకు కేటాయించే ప్రతి రూపాయి కూడా నీకు దేవుడు రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ప్రతి రూపాయి నీకు రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కాబట్టి ఎప్పటికైనా పేదల పట్ల జాలి గల మనసు గలవారిగా ఉండాలనేది దేవుని ఆజ్ఞని మీరు గమనించాలి. ప్రియదేవుని పిల్లరా, ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. అందుకొరకే మనము ఇన్ని మాసాలు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, అది ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా, పెంచడానికి ఇబ్బందులు ఎదురైనా, వండటానికి ఇబ్బంది ఎదురైనా, దేవుని మహాకృప చేత దేవుడు ఎవరో ఒకళ్ళ హృదయాన్ని ఆ సమయానికి పురుకొల్పుతున్నాడు. 73 మాసాలు ఒక్క మాసము కూడా ఈ మాసములో ఈ కారణం చేత చేయలేదు అని మనం అనుకోకుండా దేవుడు ప్రతి మాసము కూడా సహాయం చేస్తున్నాడు. కొన్ని కుటుంబాలు అయితే, కొన్ని చాలా తక్కువ కుటుంబాలు, వారిని అడగనవసరంలా అనాథులకు భోజన కార్యక్రమానికి మీ కష్టాజితాన్ని ఇవ్వాలని అడగనవసరంలా, వాళ్ళే ముందుగానే ఇస్తారు. మళ్ళీ మాసంలో ముందుగానే ఇస్తారు. కొన్ని కుటుంబాలు అయితే కొంతమందిని వాళ్ళకి ఎన్నో మార్లు గుర్తు చేయాలి. అలాగుండొద్దని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ. మనకేదో గొప్ప పేరు రావడానికో, మనకేదో లోకంలో పేరు ప్రఖ్యాతులు రావడానికో ఈ కార్యక్రమాన్ని, ఈ సత్క్రియను ప్రారంభించలేదు. ఇది దేవుని ఆజ్ఞలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఎందుకు ప్రాముఖ్యమైందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అనాథలకు భోజనాన్ని పెడితే నాకు పెట్టినట్టే అని దేవుడు అంటున్నాడు. వాళ్ళకు దాహం తీస్తే ఆయనకు తీర్చినట్టే అంటున్నాడు. వాళ్ళకు వస్త్రాలను ఇస్తే ఆయనకి ఇచ్చినట్టే అంటున్నాడు. మరి నెలకొకసారి ఆయనకు చేసే కార్యక్రమాలను కావాలని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. కావాలని నిర్లక్ష్య పెడుతున్నావు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. దేవునికి చెందాల్సిన దాన్ని దేవునికి నాకు చేసినట్టు అంటున్నాడు, నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావు. చాలా మంది ఈ అనాథ భోజన కార్యక్రమం రావటని చెప్పే సాకులు, బైక్ స్టార్ట్ కావట్లేదు బ్రదరు, లోకంలో ఉన్న వాళ్ళందరూ తీస్తారు ఎక్కడెక్కడో. దేవుని కార్యాలు వచ్చేసరికి బైక్ స్టార్ట్ కావట్లే, బైక్లో పెట్రోల్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. లోకంలో ఎవరైనా స్నేహితులు వచ్చి సెంటర్లో దించుగా రారా అంటే వాడి కొరకు 10 సార్లు అని వెళ్తారు. కానీ అనాథ భోజన కార్యక్రమం విషయంలో సేవకుడికి సాగులన్నీ చెప్తారు. కొంతమంది అయితే పనికి వెళ్ళాము, మా మేస్త్రి రమ్మన్నాడు, మిగతా రోజుల్లో పని లేకుండా తిరుగుతారు, కానీ ఆ రోజే ప్రత్యేకంగా పనికి పోతారు. మా మేనేజర్ ఒప్పుకోలేదంటారు. కొంతమంది సెలవు దొరకలేదనే వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళకైతే వారం పొడుగుతో సెలవులు పెట్టుకొని పోతారు. కొంతమంది అయితే వద్దాం అనుకున్నాం కానీ అప్పటికప్పుడు బిజీ పని వచ్చింది బ్రదరు, వద్దాం ఖచ్చితంగా అనుకున్నాం, అప్పటికప్పుడు బిజీ పని వచ్చింది, అర్జెంట్ అయిన పని వచ్చింది, ఇంపార్టెంట్ అయిన పని వచ్చింది. ఏం చేస్తామండి, అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే మేమైతే వచ్చామండి, వద్దాం అనుకున్నామండి.
కొంతమంది అయితే నిన్నే పెళ్ళికి పోయొచ్చామండి, బాగా అలసిపోయాం. పెళ్ళికి పోయొచ్చాము, బాగా అలసిపోయండి, ఒళ్ళంతా నొప్పులండి, రాలేమండి, సారీ బ్రదరు అంటే ఒక 10 రోజులు ఉందనంగా, లేదంటే ఒక వారం ఉందనంగా టెక్స్ట్ మెసేజ్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా పురుగొల్పుతున్నా కూడా అదేదో ఇవాళ కార్యక్రమం అయితే రేపటి కార్యక్రమం అయితే ఇలాగ చెప్పింది ఇవాళే చెప్పినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. దయచేసి ఈ సాకులను చెప్పటం మానేయండి. ఇవన్నీ కూడా దేవునికి అంగీకారం కాదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను సేవకుని బాగా తెలివిగా మేనేజ్ చేస్తున్నా, సేవకుని బురుడి కొట్టిస్తున్నా అని. ఆయన బురుడి కొట్టించలేవు తీర్పునాడు. నువ్వు చెప్పే ప్రతి సాకు ఆయన వింటున్నాడు. కాబట్టి జాగ్రత్త ప్రియ సహోదరి సోదరుడా, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. జాగ్రత్త, శాపగ్రస్తుడి స్థితిలో నువ్వు ఉండకూడదని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వారములో, నెలలో 29 రోజులు నీ శరీరం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డ కొరకు నువ్వు పనిచేసుకో. నెలలో ఒక్క రోజు కూడా రోజు మొత్తం కూడా కాదు, 1 గంట, 1 అర్ధ గంట కూడా అనాథలకు కేటాయించలేని మనసు అది ఒక మనసైనా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఈ సాకులు చెప్పడం మానేయండి. మర్చిపోయానని చెప్పొద్దు, అది చాలా అసహ్యం ఉంటుంది. మర్చిపోయాననే మాట, కుదరలేదనే మాట అసహ్యం ఉంటుంది. మన బంధువులు వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా సెలవులు పెట్టుకోవాలంటే పెట్టుకోవట్లేదా? కుటుంబం అంతా కలిసి వివాహ కార్యక్రమాలకు, రకరకాల ఫంక్షన్లకు వెళ్ళట్లేదా? ఎంతమంది కుటుంబం అంతా కలిసి అనాథ కార్యక్రమాలకు వస్తున్నారు? కుటుంబం అంతా కలిసి వస్తే కుటుంబం అంతా ఆశీర్వదించబడతారు కదా. ఎందుకు నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నారు అనేది ప్రశ్న ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, క్రైస్తవులు అనేవారు భేదాలను కరుణించాలంటే కరుణించాలా వద్దా? కరుణించాలనేది దేవుని ఆజ్ఞ, మనుషుల మధ్యలో మీరు పట్టుకొచ్చినటువంటి ఆలోచన దేవుని ఆజ్ఞ. దేవుడు అనేక లేఖనాల ద్వారా చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాదు ఇంకా నాకు అర్థం కాలేదు, ఇంకా నా బ్రతుకు నేనే బ్రతుకుతాను అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. తీర్పు నాడు ఖచ్చితంగా లెక్కపు చెప్పుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, పేదల పట్ల న్యాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి. వాళ్ళకు న్యాయాన్ని తీర్చాలి. మన వల్ల వాళ్ళు బ్రతకాలి. వాళ్ళకు కనీస అవసరాలను మనం తీర్చేవారిగా ఉండాలి. కనీస అవసరాలు మనం వారికి తీర్చేవారిగా ఉండాలి. ఈ భూమి దాటిపోయిన తర్వాత తీర్పు నాడు నువ్వు ఒంటి మీద ఎంత బంగారం వేసుకున్నావు, ఇంట్లో బీరువాళ్ళు ఎంత డబ్బు దాచిపెట్టుకున్నావు, అర్థమవుతుందా? ఎన్ని ప్లాట్స్ కలిగి ఉన్నావు, ఎన్ని బిల్డింగ్లు కలిగి ఉన్నావు అని దేవుడు అడగలేక. నీ జీవితంలో నువ్వు ఆయనను ఎరిగిన నాటి నుండి ఎంత మట్టుకు నీకొచ్చిన రాబడిలో అనాథల కొరకు నువ్వు వెచ్చించావు. చాలా మంది ఒక మూర్ఖ అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. ఎంత ఎక్కువ సంపాదిస్తే అదంతా కూడా నా కొరకు, నా భార్య కొరకు, నా బిడ్డ కొరకు అనుకుంటున్నారు. కానే కాదు, వీళ్ళందరితో పాటుగా అనాథల కొరకు కూడా, పేదల కొరకు కూడా, వారికి కూడా వీళ్ళ కంటే ఎక్కువ భాగాన్ని కేటాయించాలి. ఎక్కువ భాగాన్ని కేటాయించే మనసు లేకపోయినా కనీస భాగాన్నైనా కేటాయించాలి. ఎందుకంటే మన జీవితంలో ఒకసారైనా ఎక్కువ భాగాన్ని కేటాయించమో తెలియదు, కానీ కనీసం కేటాయించవలసిన భాగాన్నైనా కేటాయించాలి. అలాగూ కేటాయించి దేవునికి ఇష్టడిగా మనందరూ కూడా జీవించాలని
ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధ మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి.